విటమిన్ డి అంటే దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే విటమిన్ డి లోపించడం వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలి? సో ఎలాంటి ఫుడ్స్లలో మనకి విటమిన్ డి అనే లోపానికి ఏమన్నా మందులు ఉన్నాయా, మెడిసిన్స్ ఉన్నాయా? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాంగుబల. ఎస్, ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసుంటారు కదా. ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే వైటమిన్ డి గురించి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో విటమిన్ డి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడు నేను చూస్ చేసుకునే టాపిక్స్ అన్ని కూడా అట్లానే చూస్ చేసుకుంటున్నాను. ఒకటికి 2 సార్లు నా సర్కిల్లో ఒకసారి కనుక్కుంటున్నాను. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది నాకు అని అంటే నేను ఒక 4 to 5 మెంబర్స్ అడిగాను అనమాట, విటమిన్ డి గురించి మీకు ఎంత వరకు తెలుసు అని చెప్పేసి. ఒక 2-3 మదర్స్ ని అడిగాను, కొంతమంది కొంచెం పెద్దవాళ్ళని అడిగాను, అంటే ఒక 3 ఏజ్ గ్రూప్స్ వాళ్ళని అట్లా కనుక్కున్నాను అనమాట. ఎక్కువ మందిని ఏం అడగలేదు, ఒక 5 to 6 మెంబర్స్ ని అడిగాను. అడిగిన దాంట్లో వాళ్ళు నాకు చెప్పింది ఏమంటే విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి వస్తుంది, అది మనకి మంచిది, ఇంతే చెప్పారు అనమాట. ఒకరిద్దరేమో హెయిర్ కి స్కిన్ కి మంచిది అని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా చాలా మందికి తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి ఆ చిన్న చిన్న విషయాలు పెద్దగా అవ్వక ముందే మనం తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి సో నేను ఒక్కొక్కటి ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. సో నేను ప్రీవియస్ లో పెట్టిన వ్యాక్సినేషన్ వీడియో కూడా అట్లాంటిది అనమాట. సో చాలా మందికి తెలియదు, వ్యాక్సిన్ వేపియాలి అంతే తెలుసు, కానీ అసలు దాని గురించి తెలియదు. బట్ మనం తెలుసుకుంటే చాలా మంచిది, అందుకని చెప్పేసి నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన అనమాట. సో ఇప్పుడు నేను వైటమిన్ డి గురించి చెప్తామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా నేను ఇప్పుడు వైటమిన్ డి గురించి చెప్తాను. సో ఏమేమి విషయాలు చెప్తాను అని అంటే అసలు విటమిన్ డి అంటే ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే విటమిన్ డి లోపించడం వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, సో దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలి, సో ఎలాంటి ఫుడ్స్లలో మనకి విటమిన్ డి అనేది దొరుకుతుంది, ఈ విటమిన్ డి లోపానికి ఏమన్నా మందులు ఉన్నాయా, మెడిసిన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లల కోసం అనే కాదు, పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి అందరికీ యూజ్ అయ్యే వీడియో అని చెప్పొచ్చు. సో కంపల్సరీగా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. సో నేను ఇదంతా చెప్పే కన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా రింగ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో అట్లా రింగ్ చేస్తే ఏమవుతుందంటే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు ఇన్స్టెంట్ గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు టక్కని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటిని కూడా మీరు ఒకసారి చూడండి, మీకు మంచిగా అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను ఆల్ టైప్స్ ఆఫ్ పెడతాను, అన్ని జానర్స్ ని టచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు డెఫినెట్ గా నచ్చుతుంది, నచ్చిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను టాపిక్ లోకి వెళ్తున్నాను. విటమిన్ డి అంటే ఏంటి? సో విటమిన్ డి వచ్చేసి ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ పదార్థం అనమాట. అంటే విటమిన్స్ మనకి చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. కొన్ని ఎట్లా అంటే ఫ్యాట్ లో కరిగేవి కొన్ని ఉంటాయి, నార్మల్ వాటర్ లో కరిగే కొన్ని వైటమిన్స్ ఉంటాయి. సో అట్లా ఈ విటమిన్ అనేది మనకి ఫ్యాట్ లో కరిగే విటమిన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ విటమిన్ అని చెప్పొచ్చు మనం ఇది. సో మనకి మిగతా వైటమిన్ ఏ, ఈ, కే ఇవన్నీ ఉంటాయి కదా, సో దానికన్నా కూడా ఇది సూపర్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అసలు వైటమిన్ డి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వైటమిన్ డి లోపం వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది ముందు తెలుసుకోవాలన్నమాట. సో ఇందులో మేజర్ వచ్చేసి వైటమిన్ డి లోపం వల్ల వచ్చేది బోన్స్ పెయిన్స్ వస్తుంటాయి, బొక్కలకి, ఎముకలకి పెయిన్ వస్తుంటది, మజిల్ పెయిన్ వస్తుంటది, అంటే కండరాలకి నొప్పి వస్తుంటది, ఏమంటారు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం అనమాట. ఎటువైపు వంగితే అటువైపు కొంతమందికి ఊరుకనే కండరాలు పట్టుకుంటాయి. ఎక్కువ పడుకునేటప్పుడు సడన్ గా లేచినప్పుడు ఈ కాళ్ళ పిక్కలు అంటారు కదా, సో ఈ మోకాల నుంచి అరికాల మధ్యలో ఉన్న ఆ ప్లేస్ లో కండరాలు గట్టిగా పట్టేసుకున్నట్టు అయిపోతాయి, నిద్రలోనే పట్టుకుంటాయి ఒక్కొక్కసారి. సో ఈ ఒక్కొక్కసారి జస్ట్ మనం ఏమైనా వెయిట్స్ లేపినప్పుడు ఏమైనా చేసినప్పుడు టక్కున చేయి అక్కడే ఇట్లా ఏమంటారు బిగబట్టేసుకుంటది అనమాట. సో ఇట్లా అవ్వడము, అండ్ ఎక్కడక్కడ మజిల్ అనేది ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం అనమాట, అంటే మనం ఫ్రీగా ఏది చేయలేకపోవడం అనమాట. వీక్ బోన్స్,
బొక్కలు ఊరికనే ఇరిగిపోతుంటాయి. కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల్ని చూస్తే ఇట్లా పోతారు, అట్లా పడతారు, చేయి పట్టుకుని ఇరిగిపోతుంది అనమాట. ఆ మజిల్ అనేది అంటే బోన్ అనేది వీక్ అవ్వడం, అంటే బోన్స్ ఊరికనే క్రాక్ అవ్వడం అనమాట. అండ్ జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి కొంతమందికి, ఆ పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లల నుంచి అన్ని ఏజ్ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఎక్కడైతే మనకి జాయింట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్బో మోచేయి ఈ జాయింట్ ఏదైతే ఉందో అది, ఈ మోకాళ్ళ చిప్పలు, ఇక్కడ జాయింట్స్, ఎక్కడైతే మేజర్ జాయింట్స్ ఉంటాయో అవి పెయిన్స్ రావడం కూడా ఈ వైటమిన్ డి లోపం వల్లనే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏం చెప్తాను అని అంటే, కొంతమంది ఎక్కువ పొద్దున్న లేవగానే ఏదైనా కొంచెం పని చేయగానే అలసిపోతుంటారు అనమాట. ప్రతి చిన్న పనికి కూడా కొంచెం పని చేయడం, కొంచెం ఆగి మళ్ళీ పని చేయడం, మళ్ళీ ఆగి, అంటే వాళ్ళు కొంచెం మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా చేయలేరు అనమాట. అలసిపోవడం, జనరల్ వీక్నెస్ అంటారు కదా, ఊరికే అలసిపోవడము, ఆ నీరసం అనేది ఇది కూడా వైటమిన్ డి లోపం వల్లనే వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి స్కిన్ కి, హెయిర్ కి కూడా విటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంటుంది. నేను మంచిగానే తింటున్నా, జుట్టుకి మంచిగానే కేర్ తీసుకుంటున్నా, నూనెలు పెడుతున్నా, ఎక్కలేని షాంపూలన్నీ పెడుతున్నా, కండిషనర్లు పెడుతున్నా, అయినా నా జుట్టు ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుంది? సో అది కూడా విటమిన్ డి లోపం వల్లనే అయి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్నీ కూడా విటమిన్ డి లోపంతోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కంప్లీట్ గా హార్ట్ డిసీజ్ అనేది వైటమిన్ డి వల్ల లోపం వల్లనే వస్తుంది అని ఏం లేదు, దీనితో కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి, మరి చిన్న పిల్లలు ఉంటారు కదా, బిలో 1 year బేబీస్, వీళ్ళకి కూడా వైటమిన్ డి లోపంతోనే ఎట్లాంటివి ఉంటాయంటే ఇరిటేట్ అయిపోతుంటారు అనమాట. పిల్లలు బాగా ఏడుస్తుంటారు, చిరాకు తెప్పిస్తుంటారు, వాళ్ళు ఫుల్గా మంచిగా పాలు తాగేసి ఉంటారు, మంచిగా నిద్రపోయి ఉంటారు, కానీ అప్పుడప్పుడు ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు. సో ఈ వైటమిన్ డి లోపం వల్ల కూడా కొంతమంది పిల్లలు ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి, వైటమిన్ డి లోపం వల్ల పిల్లలు హైట్ వెయిట్ కూడా ప్రాపర్ గా పెరగకుండా ఉంటారు. ఇది కూడా మీరు మంచిగా గుర్తు పెట్టుకోండి. కొంతమంది పిల్లలు ఏజ్ కి తగ్గట్టు హైట్ వెయిట్ ఉండరు. సో అది కూడా వైటమిన్ డి లోపం వల్లనే ఉంటుంది అనమాట. సో అదన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు తెలిసిపోతుంది. ఎక్కడో ఏమో లోపం ఉంది అని అనుకుంటాం, కానీ అది ఇది అని మట్టికి చాలా మందికి తెలియదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము, అంటే ఈ విటమిన్ డి లోపం వల్ల ఇవన్నీ వస్తాయా అని చెప్పేసి. సో బ్యాక్ పెయిన్ రావడానికి కూడా రీజన్ అనేది ఎంతో కొంత విటమిన్ డి లోపం వల్ల కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను బోన్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పినా కదా, అంటే బోన్స్ క్రాక్ రావడము, మజిల్ పెయిన్ రావడము, జాయింట్ పెయిన్స్ రావడము, బోన్స్ వీక్ అయిపోవడము, మజిల్ పట్టేసినట్టు ఉండడం, అంటే బోన్ రిలేటెడ్ ఎక్కువ చెప్పినాయి కదా. సో ఇప్పుడు మనం అందులో కాల్షియం మెయిన్, మనకు బోన్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండడానికి కాల్షియం అవసరం. సో ఈ కాల్షియం మనకు డైరీ నుంచి, అంటే డైరీ ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది కదా, లైక్ మిల్క్ నుంచి వస్తుంది, కర్డ్ నుంచి వస్తుంది, వీటన్నిటి నుంచి మనకి కాల్షియం వస్తుంది కదా, ఇంకా వైటమిన్ డి ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో నేను అది కూడా చెప్తాను. సో వైటమిన్ డి పని ఏంటి అని అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ మిల్క్ తాగారనుకోండి, ఒక 1% 2% కాల్షియం మీరు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు మిల్క్ తీసుకున్నారు, ఆ మిల్క్ లో మీకు ఒక 2% కాల్షియం ఉందనుకోండి, బట్ అది మీకు బాడీకి అబ్జర్వ్ అయ్యేది ఏదో 0.1 0.2 అబ్జర్వ్ అవుతుంది. అంతకు మించి మిగతాది అబ్జర్వ్ అవ్వదనమాట. మన బాడీకి వంట పట్టదు అంటారు కదా, మన ఒంటికి పట్టదు. సో అప్పుడు ఈ వైటమిన్ డి పని ఏంటి అని అంటే, ఇది మన స్కిన్ నుంచి, అంటే సన్లైట్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, సో మన స్కిన్ నుంచి అది బ్లడ్ లోకి వెళ్ళి, బ్లడ్ నుంచి ఇప్పుడు ఏవైతే ఈ కాల్షియం రిలేటెడ్ ఉంటాయో సో దాన్ని మన ఒంటికి పట్టిస్తున్నాను. 2% కాల్షియం తీసుకుంటే మాక్సిమం కాల్షియం ని మన బాడీకి అబ్జర్వ్ చేపిస్తుంది అనమాట, అంటే ఒంటికి పట్టిస్తుంది. దీని పని అదే. మీరు ఎంత కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా మన ఒంటికి పట్టకపోతే వేస్ట్ కదా. సో ఇప్పుడు 2% 3% మనం ఈ రోజుకి ఈ కాల్షియం మనం కంప్లీట్ చేసేసుకున్నాము అని అనుకుంటాం, ఎందుకంటే మనం తిన్నాం కాబట్టి. బట్ అది మన ఒంటికి ఎంత పట్టింది అనేది చూసుకుంటున్నామా? లేదు కదా. ఈ వైటమిన్ డి పని అదే అనమాట. కాల్షియం ఒకటే కాదు, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఇట్లాంటి వైటమిన్స్ అన్నింటిని కూడా మన ఒంటికి పట్టిస్తుంది అనమాట, అంటే మన బాడీకి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మెయిన్ ఈ వైటమిన్ డి పని ఇదే అనమాట.
సో ఇది కూడా మీరు కంపల్సరీగా తెలుసుకోవాలా. సో మనం ఫుడ్ అంతా బాగానే తింటాము, బట్ ఎక్కడో ఒక దగ్గర మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకదానికి ఒకటి రిలేటెడ్. ఇప్పుడు కాల్షియం అబ్జర్వ్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా మనకి వైటమిన్ డి కావాలి. సో అందుకని చెప్పేసి ఈ వైటమిన్ డి మనకి మేజర్ అనమాట. సో దీన్ని ఈజీగా మట్టికి తీసుకోవద్దు. సో ఇప్పుడు ఈ లోపాలన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈ వైటమిన్ డి లోపం అనేది మనకి ఎందుకు వస్తుందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న కాంక్రీట్ జంకల్లో, నేను చెప్పేది సిటీస్ లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. చుట్టూ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఎక్కడన్నా కానీ. సో ఆ మార్నింగ్ టైంలో వచ్చే ఎండకి మనం ఎంతమంది ఎక్స్పోజ్ అవుతున్నాము. బిలో 9కో బిలో 8కో పొద్దున పూట అందరికి పనులే, టిఫిన్లు చేయాలా, టీలు పెట్టాలి, ఇదే పనిలో ఉంటారు మాక్సిమం. చిన్నపిల్లలు ఉంటేనైతే ఇంకా అస్సలే కుదరదు బయటికి రావడానికి. అండ్ పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితేనే అట్లా మార్నింగ్స్ ఈవినింగ్స్ అట్లా బయటకు వెళ్తారు తప్ప మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళట్లేదు అసలు బయటికి. సన్ లైట్ అనేది మన పైన పడడం చాలా తక్కువైపోయింది అనమాట. ఎస్పెషల్లీ సిటీస్ లో ఉన్న వాళ్ళకి, క్లోజ్డ్ అపార్ట్మెంట్స్, ఆ పొద్దున పూట డోర్స్ తీసుకోకపోవడము, ఆ సన్ లైట్ అసలు పడట్నే లేదనమాట. మనకి మెయిన్ న్యాచురల్ సోర్సే వైటమిన్ డి అనేది సన్ లైట్. సో సన్ లైట్ తో వచ్చే వైటమిన్ డి అనేది ఇంకా వేరే దేంట్లో కూడా రాదనమాట. అంటే ఏ ఫుడ్స్ లో కూడా మీకు అంత వైటమిన్ డి అనేది రాదు. సన్ లైట్ లో వచ్చేది చాలా ఎక్కువ పర్సెంటేజ్ లో ఉంటుంది. సో మనం అది ఎవరం అంత ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పొద్దున్న లేవగానే ఇంట్లో వాళ్ళకి పనులు ఉంటాయి. అండ్ బయటకు వెళ్ళేటోళ్ళు అంటే జాబ్లకు వెళ్ళేటోళ్ళు వాళ్ళు రెడీ అవ్వాలా, ఇదే పని పొద్దున అంతా కూడా ఇంట్లోనే ఉండిపోతారు. ఏమున్నా వాళ్ళు ట్రావెల్ చేసే టైంలోనే ఏమైనా సన్లైట్ పడితే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అప్పటికి వాళ్ళు 9:30, 10 అయిపోతుంది. ఆ టైంలో పడిన సన్లైట్ తో కూడా మనకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు. అప్పుడు అన్ని వచ్చేవి యూవీ రేసెస్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. సో ఈ బిలో 9, 8 వచ్చే రేసెస్ మనకి పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఈవినింగ్ 4:30, 5 ఆ టైంలో వచ్చే సన్ రైజెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ సన్ రైజెస్ మెయిన్ వచ్చే లోపం అంటే ఇదే అనమాట. మనం సన్ కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్లనే మనకి విటమిన్ డి లోపం అనేది వస్తుంది అనమాట. సో నేను ఒక చిన్న యాడ్ చెప్తాను. సో మన కంట్రీలోనంట, మన ఇండియాలో 90% పీపుల్ వైటమిన్ డి లోపంతోనే ఉంటున్నారంట. ఒక సర్వే ప్రకారం ఇది చెప్పారనమాట. మనకి 3 సీజన్లలో కూడా ఎండ వస్తుంటది. ఎప్పుడో ఒకసారి ఇట్లా వర్షం పడ్డప్పుడు మట్టికే ఆ సన్ లైట్ అనేది రాకుండా ఉంటది. ఎక్కువ చలి పెట్టినప్పుడే సన్ లైట్ రాకుండా ఉంటది తప్ప మిగతా అన్ని టైమ్స్లలో కూడా మనకి సన్ లైట్ ఉంటది. బట్ చూడండి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అనేది. అది వస్తుంది, సన్ లైట్ వస్తుంది, ఎండ బాగానే పడుతుంది, మనకి అన్ని సీజన్లలో ఎండ దొరుకుతుంది, మనము దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో దాన్ని ఎట్లా అంటే పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పట్టించుకోవట్లేదు. సో కొంతమంది చిన్న పిల్లలకి డాక్టర్స్ చెప్తారు ఫస్ట్ 3 months 2 months ఎండలో పెట్టండి అని చెప్తారు కదా. సో అప్పుడు పర్ఫెక్ట్ గా అంతా రెడీ చేసుకొని పొద్దున్న 4 గంటలకు తీసుకొని ఎండలో పెడతారు. ఎన్ని రోజులు పెడుతున్నాము? ఒక 1 week పెడతాం, 10 days పెడతాం. ఇంట్రెస్ట్ గా అసలు ఆ పొద్దున్న 4 గంటలకి ఆ లేత కిరణాలు పడుతుంటాయి కదా, అప్పుడు తీసుకుపోయి పెట్టుకొని కూర్చుంటాము. 1 month, 2 months, 3 months, 4 months, 5 months, ఎన్ని మంత్స్ పెడుతున్నాం? మోస్ట్లీ ఒక 2 months, 3 months పెడతాం. ఆ తర్వాత పెట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ. ఎవరికో కొంతమంది తప్ప చాలా తక్కువ. ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు పొద్దున పూట ఏదో బిజీగా ఉంటారు, ఈవినింగ్ ఏదో బిజీగానే ఉంటారు. సో ఇంకా చిన్న పిల్లల్ని సన్కి ఎక్స్పోజ్ చేయడం అయితే ఇంకా తక్కువ, బిలో 1 year పిల్లల్ని అయితే. సో పొద్దున పూట సన్ లైట్ ఇళ్లలో వచ్చేటోళ్ళకైతే పర్లేదు, హాల్లలో వాటిలలో వచ్చేటోళ్ళకైతే కొంచెం పర్లేదు. పిల్లలనే కాదు, ఆ పెద్దవాళ్ళు కానీ మన మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. సో మనము మెయిన్ సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఒక రోజుకి వచ్చేసి 400 IU అంటారు, ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు. చిన్నపిల్లలకి 400 IU కావాలి. అండ్ కొంచెం పెద్ద వాళ్ళకైతే 800 నుండి 600 to 800 ఏజ్ వైజ్ ఉంటుంది అనమాట. సో ఈ ఏజ్ వాళ్ళకి ఇంత ఉండాలి. మాక్సిమం మనకి 800 IU వరకు కూడా మనకి పర్ డే అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. బట్ మనకి అందులో మనం కన్జ్యూమ్ చేసేది చాలా తక్కువ అనమాట. చాలా అంటే చాలా తక్కువ. సో ఇది మనము సన్ లైట్ కి మాకు ఎక్స్పోజ్ అవ్వడానికి కుదరట్లేదు, పొద్దున పూట పని ఉంటుంది, ఇట్లాంటివి ఇంకా కామన్ ఉండేవి అవి. సో కొంతమందికి వెంటిలేషన్ ఉండదు, అసలు నాకు ఎండనే పడదు అసలు. ఇంకా అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫుడ్ నుంచి మనకి విటమిన్ డి అనేది రాదా? వస్తుంది. ఫుడ్స్లలో కూడా కొన్ని ఫుడ్స్లలో కూడా విటమిన్ డి ఉంటుంది. ఎస్పెషల్లీ డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, చీజ్ కానీ,
ఇంకా పన్నీర్ ఇట్లాంటి వాటిలలో వైటమిన్ డి రిలేటెడ్ ఇందులో తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 grams మిల్క్ తీసుకుంటే 1 IU వస్తుంది, 1 ఇంటర్నేషనల్ యూనిట్ మీకు వస్తుంది అనమాట వైటమిన్ డి అనేది. మనకి ఎంత కావాలా? 400. చిన్నపిల్లలు అయితే 400 IU కావాలి. 400 1. సో మనం ఎంత పాలు తాగితే మనకు ఆ 400 రావాలి. అదే సన్లైట్కి మీరు వీక్లీ అంటే ఒక వీక్లో 3 to 4 days ఒక 10 to 15 minutes ఉంటే మీరు అది మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. అంటే రోజుకు కావాల్సినంత మీకు ఒకటేసారి వచ్చేస్తుంది. ఒక వీక్లో 3 నుంచి 4 రోజులు మీరు ఎండకి ఎక్స్పోజ్ అయ్యారు అనుకో, మీకు ఆ వీక్కు సరిపడా మొత్తం కూడా వైటమిన్ డి వచ్చేస్తుంది అనమాట. సో అంతా మనం ఎంత ఫుడ్స్లలో వచ్చేది చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా సోయాలో వస్తుంది, సోయా రిలేటెడ్ సోయా చంక్స్, మనం మిల్ మేకర్స్ అంటాం కదా, దాంట్లో కూడా ఉంటుంది. సోయా మిల్క్తో చేసిన పన్నీర్ అంటే టోఫు అంటారు కదా, అందులో కూడా మనకు వైటమిన్ డి దొరుకుతుంది. మష్రూమ్స్లలో దొరుకుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా మన డైట్లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్స్ లేని వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కొంచెం అన్నా ఇవి మన డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలా. ఎగ్స్లో ఉంటుంది, ఎగ్స్లో కూడా మనకి వైటమిన్ డి దొరుకుతుంది. తక్కువ పర్సెంటేజ్ అయినా కూడా వైటమిన్ డి అయితే ఉంటుంది. ఫ్రూట్స్లలో మనకి వైటమిన్ డి అనేది దొరకదు. ఒక ఆరెంజ్లో మట్టికే ఉంటుంది, అది కూడా చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది. ఆరెంజ్లో మట్టికి మనకి వైటమిన్ డి దొరుకుతుంది అనమాట. సో ఇవన్నిటిని కూడా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడానికి వీలు లేని వాళ్ళు కంపల్సరీగా ఇందులో ఏదైనా సరే ఐటమ్ ఫుడ్ని మనం జనరల్గా మన డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మనం ఈ వైటమిన్ డి లోపాన్ని ఎంతో కొంత అధిగమించవచ్చు అనమాట. సో ఫుడ్స్తో కాకుండా వీటికి ఎలాంటి సప్లిమెంట్స్ లేవా అంటే ఏమన్నా మెడిసిన్స్ లేవా? ఉన్నాయి. సో మెడిసిన్స్ అన్నిటికీ ఈ మధ్య ఇంకా అన్నిటికీ కూడా మెడిసిన్స్ వస్తూనే ఉన్నాయి. వైటమిన్ డికి కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి. అండ్ వైటమిన్ డిని కూడా మనం టెస్ట్ చేయించుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనము బీపీ, షుగర్ ఇవి ఎట్లా చెక్ చేయించుకుంటున్నాము, మనకి ఏ రేంజ్లో ఉన్నాయని మనం ఎట్లా చెక్ చేయించుకుంటున్నాము, సేమ్ అట్లానే సేమ్ అదే ప్రొసీజర్లో మనం వైటమిన్ డికి కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వైటమిన్ డి ఉంది, మనం ఏ రేంజ్లో ఉన్నాము అనేది కూడా వైటమిన్ డి టెస్ట్ చేస్తాయి అన్నమాట ల్యాబ్స్. సో మనకి ఇప్పుడు నేను చెప్పిన పైన నేను కొన్ని చెప్పినాను కదా, బ్యాక్ పెయిన్, ఈ బొగ్గలు పెయిన్ రావడం, మజిల్ పెయిన్ రావడం, ఇట్లాంటి ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు డెఫినెట్గా ఒకసారి వైటమిన్ డి చెకప్ అనేది చేయించుకోండి, ఆ టెస్ట్ అనేది చేయించుకోండి. మీకు తెలిసిపోతుంది మీరు ఏ రేంజ్లో ఉన్నారు అని చెప్పేసి తెలిసిపోతుంది. సో దాని ప్రకారం మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి. సో సప్లిమెంట్స్ కూడా మనకి టాబ్లెట్స్ రూపంలో ఉన్నాయి, సిరప్ రూపంలో ఉన్నాయి, అండ్ ఇంజెక్షన్స్ రూపంలో కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ డోసేజెస్ ఉంటాయి. అంటే మీకు ఎంత అవసరమో దాని ప్రకారం డోసేజెస్ అనేది ఉంటాయి అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ గైనకాలజీ అంటే మన పీడియాట్రిషియన్స్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వైటమిన్ డి డ్రాప్స్ సజెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అప్ టు 3 months వరకు అయితే సజెస్ట్ చేయరు, కొంతమంది సజెస్ట్ చేయరు, కొంతమంది సజెస్ట్ చేస్తారు. మీ పీడియాట్రిషియన్ని ఒకసారి అనుకోండి. అండ్ 3 months తర్వాత మట్టికి ఆల్మోస్ట్ అందరూ ఈ మధ్య సజెస్ట్ చేస్తున్నారు. సో సజెస్ట్ చేయని వాళ్ళు ఉంటే మట్టికి మీరు ఈసారి మీరు వెళ్తారు కదా చెకప్కి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి కనుక్కోండి. వైటమిన్ డి సిరప్ అనేది ఉంటుందంట కదండి, ఒకసారి అది ప్రిస్క్రైబ్ చేయమని చెప్పండి. సో అది దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఎన్నో సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, సప్లిమెంట్స్ మీన్స్ ఎన్నో బయట నుంచి ఈ మెడిసిన్స్ తీసుకుంటున్నాము. సో ఇది మట్టికి సూపర్ అని చెప్పొచ్చు అనమాట, సూపర్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నాకైతే నా పీడియాట్రిషియన్ వచ్చేసి నాకు ఫ్రమ్ 6 months నుంచి కూడా, అంటే నాకు 3 months అప్పుడు కూడా సజెస్ట్ చేశారు. అండ్ 6 months నుంచి అయితే నేను వాడడం స్టార్ట్ చేశాను. సో వైటమిన్ డి అనేది ఏ ఏజ్ పిల్లలకైనా వేయొచ్చు, ఈ ఏజే ఆ ఏజే అని లేదు, ఈవెన్ మనం కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ నేనైతే 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో 6 months అప్పుడు నాకు జెస్డి డ్రాప్స్ అనేవి ఇచ్చారనమాట. సో అప్పుడు అవి యూజ్ చేశాను. అంటే బేబీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఎంత IU కావాలి అంటే ఈ చెప్పాను కదా, ఫస్ట్ చిన్నపిల్లలకి 400 IU అట్లా అవసరం ఉంటుంది. కొంచెం పెరిగిన కొద్దీ ఇంకా కొంచెం డోసేజ్ అనేది పెరుగుతుంటుంది కదా. సో దాని ప్రకారం ఈ మెడిసిన్స్ కూడా డోసేజ్ అనేది పెంచుతూ ఉంటారనమాట. సో ఫస్ట్ 400 IU ఉన్నది ఇస్తారు, తర్వాత 600 IU ఉన్నది ఇస్తారు, తర్వాత 800 IU ఉన్నది ఇస్తారనమాట. సో ఇట్లా మనకి పిల్లలు పెరిగిన కొద్దీ డోసేజ్ అనేది పెంచుతూ ఉంటారు. సో మనం ఇది నేనైతే 6 months నుంచి యూజ్ చేస్తున్నాను అని చెప్పి స్టిల్ ఇప్పటికీ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే
మార్నింగ్ టైంలో కొన్నిసార్లు వాళ్ళు లేస్తాడు, వాళ్ళు లేవడు, లేదంటే పొద్దున పూట అంత ఎక్కువసేపు ఎండలో ఉండడం మాక్సిమం ట్రై చేస్తాము ఎండలో ఉంచడానికి. వాళ్ళకి విపరీతంగా స్వెట్ వస్తుంటది అనమాట. సో అది ఇరిటేట్ అయిపోయి ఎక్కువసేపు ఉండలేడు. బట్ ఆడుకుంటాడు, ఏదన్నా ఆట పెట్టేసి అట్లా డోర్ ఓపెన్ చేసి కూర్చోబెడితే హ్యాపీగా కూర్చొని ఆడుకుంటాడు. నేను దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఈ వీక్ లో వాడు ఎన్నిసార్లు ఎండకి ఎక్స్పోజ్ అయ్యాడు, సో ఎన్నిసార్లు ఎక్స్పోజ్ అవ్వలేదు. ఇట్లా వర్షం వచ్చినప్పుడు, లేదంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు, సన్లైట్ రానప్పుడు, లేదంటే ఈవినింగ్ టైమ్స్ లో కుదిరినప్పుడు, మార్నింగ్ టైమ్స్ లో కుదిరినప్పుడు నేను అప్పుడు సిరప్ అనేది యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇది మనకి డోసేజ్ కూడా ఎక్కువ అవ్వకూడదు అనమాట, ఎక్కువ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే మనం అసలు ఏమంటారు ఎండకే పోవు, అసలు ఏడ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. సో మీరు ఎండకి ఎక్స్పోజ్ అయిన దాని ప్రకారం ఈ సప్లిమెంట్స్ మనం వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్పినాను కదా నేను, సిరప్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, అండ్ ఇంజక్షన్స్ ఉంటాయి. ఇంజక్షన్స్ ఎట్లా ఉంటాయంటే 6 months కి మీకు ఎంతైతే విటమిన్ డి అవసరం ఉంటుందో అంత డోసేజ్ ఒకటేసారి ఇచ్చేస్తారనమాట. అప్ టు 6 months వరకు మీరు బిందాస్ డోకాలేదనమాట. సో 1 year కి ఉన్న ఇంజక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. 1 year కి ఒక ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది, 6 months కి ఒక ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కువ విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వాళ్ళని చెప్తున్నాను. అది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే చెప్పినా కదా, ఒక టెస్ట్ చేయించుకుంటే మట్టుకి మీకు తెలిసిపోతుంది మనం ఎంత రేంజ్ లో ఉన్నాము అని చెప్పేసి. సో వైటమిన్ సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఈసారి మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈవెన్ పెద్దవాళ్ళు అయితే గైనిక్ దగ్గరికి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి, చిన్నపిల్లలు అయితే పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కనుక్కోండి. అంటే మీ పిల్లలలో అవి లోపాలనేవి మనము ఎక్కువ ఐడెంటిఫై చేయలేము అసలు. ఈవెన్ మనం పిల్లలలో ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు నేను చెప్పే వరకు కూడా నాకు తెలిసి మీలో కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన లోపాలన్నీ కూడా. ఊరికే నీరసం అయిపోతుంటారు కదా, ఇది కూడా ఎందుకని చెప్పి చాలా మందికి తెలియదు. ఇది కూడా ఆ ఎండకి మనం ఎక్స్పోజ్ అవ్వకపోవడమే అనమాట. సో ఊర్లలో ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు, ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా వాళ్ళు సూపర్ స్ట్రాంగ్ ఉంటారు. బట్ మనం ఎందుకు ఇట్లా అవుతున్నాం? సో ఇదే అనమాట రీజన్, మనం అసలు ఎండకే పోము. సో ఇట్లాంటివే చిన్నవే, బట్ మనం అవి కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇది చేయడానికి కూడా రీజన్ అదే, నాకు తెలుసు కాబట్టి. నాకు కూడా ముందు తెలీదు, నాకు ఎప్పుడైతే దాక్షికి డాక్టర్ సజెస్ట్ చేశారో, సో నేను అప్పుడు ఆమెను క్లియర్ గా అడిగాను అనమాట, అసలు ఎందుకు వేయాలి, దేనికి వేయాలి అని చెప్పేసి నేను క్లియర్ గా కనుక్కున్నాను. సో కనుక్కున్నప్పుడు ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది, నేను ఇప్పుడు మీకు చెప్పాను అనమాట. సో ఇదైతే కంపల్సరీగా అందరూ ఈసారి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు క్లియర్ గా కనుక్కొని మీరు ఏమంటారు మెడిసిన్స్ అయితే తెచ్చుకోండి, యూజ్ చేసుకోండి. ఇది జనరల్ నార్మల్, మనం ఇప్పుడు హెడేక్ వస్తే జెండుగా ఎట్లా పెట్టుకుంటాము, ఇన్స్టంట్ పెయిన్ తగ్గిపోతుంది అని చెప్పేసి. సో అట్లానే దీనికి ఏమి డిసీజ్ లాగా అయితే కాదు. సో ఇది ఒక చిన్న లోపం అంతే, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అంతే. ఈ సప్లిమెంట్స్ తోటి ఊరికే మందులు వేసుకోవద్దు కదా, అట్లేమీ లేదు. ఇప్పుడు మనం ఎన్నో లోపాలతో, ఇప్పుడు బ్లడ్ తక్కువ వాళ్ళు డైలీ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవట్లేదా, కాల్షియం తక్కువ వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవట్లేదా, సేమ్ ఇది కూడా అంతే. ఇదేం మేజర్ మెడిసిన్ అయితే కాదు. అండ్ మీకు రేట్ కూడా రీజనబుల్, బిలో 100 ఉంటుంది, దీనికి పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు. సో ఇట్లా ఉంటది. సో నేను దాక్షికి యూజ్ చేస్తుంది అయితే ప్రెసెంట్ అయితే D3 వాడుతున్నాను. సో ఇందులో మళ్ళీ D2, D3 అట్లా ఉంటాయి. D3 అనేది హై డోసేజ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ D3 అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో నేనైతే ప్రెసెంట్ D3 వాడుతున్నాను. సో ఇది అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా. సో ఇప్పుడు దాక్షి 2+ years అయ్యాడు కాబట్టి నాకు డాక్టర్ ఇది సజెస్ట్ చేశారు, మీకు కనిపిస్తుంది కదా. సో ఇందులో మీకు కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది D3 అంటారు, D3 సస్పెన్షన్, జింకు. సో ఇప్పుడైతే నేను యూజ్ చేస్తుంది అయితే ఇది దాక్షికి పర్ డే వచ్చేసి ఇది 5 ml అంటే 10 ml వేయాలి, మార్నింగ్ ఈవినింగ్. అంటే మనం డిపెండ్స్ అనమాట. సో ఇప్పుడు మనకి కొంచెం సన్లైట్ తక్కువ ఉంది కాబట్టి నేను 2 డోసేజ్ లాగా ఇస్తున్నాను. ఒకవేళ సన్లైట్ ఉంటే మట్టి కొంచెం డోసేజ్ తగ్గించిస్తాను అనమాట. అంటే 10 ml ఇచ్చేది 5 ml ఇస్తాను పర్ డేకి అట్లా. సో అది మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదంతా బాధ లేకుండా వారానికి ఒక 3 నుంచి 4 రోజులు ఒక 10 to 15 minutes మనం మంచిగా సన్లైట్ ఉంచినాం అనుకోండి, అది పొద్దున్నే కానీ సాయంత్రమే కానీ లొల్లే ఉండదు అనమాట. సో అందుకని మార్నింగ్ ఈవినింగ్స్ మీకు పొద్దున కుదరకపోతే ఈవినింగ్స్ అన్నా అట్లీస్ట్ అట్లా మనం బయట వాక్ కి తీసుకెళ్లడము, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం బయటకు వెళ్ళలేము, అట్లీస్ట్ క్యారిడార్స్ లలో ఉంచడము, బాల్కనీలలో ఉంచడము అట్లయితే అలవాటు చేయండి. సో నేనైతే అదే ప్రొసీజర్ ఫాలో అవుతాను మాక్సిమం.
సో మాక్సిమం అన్ని కవర్ చేశాను అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా మిస్ అవుతే కనుక నేను మళ్ళీ ఇంకొక వీడియో అట్లా ప్లాన్ చేస్తాను. ఎందుకు అని అంటే మనం ఫ్లోలో చెప్పేటప్పుడు కొన్ని మర్చిపోతుంటాము. నేను మాక్సిమం అన్ని పాయింట్స్ చేసి పెట్టుకుంటాను. బట్ ఏమన్నా మర్చిపోతే కనుక నేను కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడమో, లేదంటే డిస్క్రిప్షన్లో రాయడమో, లేదంటే కింద పక్కన సబ్ టైటిల్స్లో ఇవ్వడం అట్లా చేస్తూ ఉంటాను. సో ఇది ఈరోజు వీడియో. సో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఇదేం ఇన్ఫర్మేషన్ అని కూడా కాదు, యూస్ఫుల్ వీడియో కంపల్సరీగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే నాకేదో వ్యూస్ వస్తాయనో లేకపోతే సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయనో కాదు, అట్లా షేర్ చేయడం వల్ల వాళ్ళకి తెలియని విషయాన్ని మనం నేర్పించినట్టు అవుతుంది. నా మెయిన్ మోటో కూడా అదే అనమాట. తెలియని ఇన్ఫర్మేషన్నే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో చాలా మందికి చిన్నదే ఇష్యూ, అది ఫ్యూచర్లో పెద్దది అవుతుంది. సో ఇంకొక విషయం ఏమంటే వైటమిన్ డి లోపం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివి చిన్న లోపమే కావచ్చు, బట్ అది రాను పెద్దగా అవుతుంది. సో ఇట్లాంటివి మనం కొంచెం షేర్ చేస్తే ఏమంటే అట్లీస్ట్ మిగతా వాళ్ళకన్నా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో అండ్ ఇంకొక చిన్న విషయం ఏమంటే నేను వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవుతుందా లేదా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానా, లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగడానికి ట్రై చేయండి. లేదంటే కనుక నేను నా ఇన్స్టా ఐడిని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.